మకచ్చింత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో, శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో మారుతూ ఉంటాయి. మరి ఎంతగానో రాజకీయ పార్టీలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, ఎన్నో మారుతూ ఉంటాయి. రోజు రోజుకు మారుతూనే ఉంటాయి. కానీ ఎన్నటికీ మారని ప్రేమ ఏదైనా ఉందంటే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ. ఈరోజు దేవుని వాగ్దానం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? అయితే ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఎందుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నేడు మనం జీవిస్తున్న సమాజం రోజు రోజుకు ఆత్మీయంగా, నైతికంగా మరి ఎంతగానో దిగజారిపోతుంది. ఎటు చూసినా పాపం, లోక ఆశలు, జీవితం విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం భవిష్యత్తు ఏమిటో మనకు తెలియదు, మన కుటుంబం ఎలాగ నడపాలో మనకు అవగాహన ఉండదు. ఎందుకంటే మన పిల్లలు ఏమైపోతారు, మన పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది అని చెప్పి మనం ఎంతగానో భయపడుతూ ఉంటాం. ఎందుకంటే లోకం అనే పాపములు మనం మునిగిపోయి ఉన్నాం కనుక. సరిగా ఇలాంటి సమయంలోనే మరి పాపవంతమైన జీవితంలోనే భ్రష్టమైపోయి ఉన్న లోకంలోనే ఒక నోవాహు అనే వ్యక్తి మరి ఎంతగానో జీవించడం అనేది జరిగింది. మరి ఎంతో లోకంలో పాపం విస్తరించినప్పుడు మరి దేవునికి నీతిమంతుడు ఎవరైనా ఉన్నారని వెతికినప్పుడు, దేవుడు చూస్తున్నప్పుడు మరి నోవాహు గారు ఒకరు మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈ లోకంలో దేవుడు మరి ఈ లోకంలో ఉన్న పాపంలో ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన ఎందుకంటే చూచుచున్న దేవుడు. హాగర్ గారు ఆయనకు పేరు పెట్టడం జరిగింది, చూచుచున్న దేవుడు అని చెప్పి. నిజంగా మరి ఆయన చూచుచున్న దేవుడు కనుక ఈ లోకంలో మరి అందరినీ చూస్తూ ఉంటాడు. మరి ఎవరైతే మరి నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే నీతిమంతులుగా లేరో అని చూస్తూ ఉంటాడు ఆయన. మరి నోవాహు గారిని మరి ఆయన నీతిమంతుడని చూసి మరి ఆయన ఎంచుకుని అక్కడ వర్షము తెలియని కాలం అయినప్పటికీ ఆయనను వర్షము పడుతుందని చెప్పి మాట సెలవిచ్చి ఆయనను ఓడ తయారు చేయమన్నప్పుడు దేవుని మాటకు ఆయన విధేయత చూపించి ఆయన ఒక ఓడనని తయారు చేయడం జరిగింది. అంతిమ వాక్యంలో రాయబడింది, ఈ తరములలో నా ఎదుట నీతిమంతుడు నీవేనని చూచితేనే మనకు వాక్య భాగంలో సెలవిస్తుంది. మరి నిజంగా నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు కనుకే దేవుడు ఆయనను ఎంచుకుని అంతమంది ఉన్నప్పటికీ మరి ఎంతగానో నోవాహు గారిని ఎంచుకుని ఓడను దేవుడు తయారు చేయమన్నాడు. మరి దేవుని చెప్పిన విధంగా నోవాహు గారు ఎంతగానో ఓడను తయారు చేశాడు. ఆయన యథార్థంగా నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ ఓడలోని దేవుడు ఏమని చెప్పాడంటే వెల్లుడు అని చెప్పలే, ప్రవేశించుడు అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఆల్రెడీ ఆ ఓడలో ఉన్నాడు కనుకే వారిని ప్రవేశించమన్నాడు. అంటే దేవుడు వారిని ఆహ్వానిస్తున్న లోపలికి. ఆ ఆహ్వానించినప్పుడు దేవుని మాటకి లోబడి నోవాహు గారు వారి కుటుంబం అంతా కూడా మరి ఎంతగానో ఆ ఓడలోనికి ప్రవేశించడం జరిగింది. అంటే అక్కడ ఆయన మాత్రమే కాదు, ఆయన నీతిగా ఉండడం బట్టి ఆయన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. మరి ఈ రోజు మరి నీ కుటుంబంలో నువ్వు నీతిగా జీవిస్తున్నావా? మరి నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటున్నావా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? మరి ప్రార్థనతో ఉన్నప్పుడు నీ కుటుంబం గురించి నువ్వు ఏమాత్రమును దిగులు పడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరి దేవుడు అందరిలోనూ నోవాహు గారిని ఎంచుకుని మరి ఎంతగానో తన కుటుంబాన్ని కూడా కాపాడుకునేలాగా మరి చేశాడు. మరి ఈరోజు మరి నీ జీవితంలో దేవుడు నిన్ను ఎంచుకోబోతున్నప్పుడు నువ్వు దేవుడి ఎదుట నీతిగా కనబడినప్పుడు నీ కుటుంబం గురించి ఎంత మాత్రమో బాధపడవలసిన అవసరం లేదు. ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. నా పిల్లలు ఏమైపోతారో, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని నువ్వు చింతిస్తున్నావేమో. కానీ నువ్వు ఎప్పుడైతే మరి దేవుని ఎదుట ఉన్నావో అప్పుడు నువ్వు వాటి గురించి చింతించవలసిన అవసరం అనేది లేదు. మరి ఎలాగా? దేవుడి ఎదుట నేను ఉన్నాను, దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను, దేవుని చిత్తంలో ఉన్నానని ఎలాగ తెలుస్తుంది అని అంటే మరి అక్కడ నోవాహు గారు ఓడను కట్టమన్నప్పుడు దేవుని మాటను విధేయత చూపించి దేవుడి మాట విని మరి ఓడను తయారు చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు ఎంతగానో ఆయనను నవ్వారు, హేళన చేశారు. అయినా ఆయన ఎవరి మాట పట్టించుకోలే, అందరినీ దూరం పెట్టాడు. కానీ ఆయన ఆత్మీయంగా దేవుని దగ్గర అయ్యాడు. వారు నోవాహు గారిని ఎగతాళి చేసినా మరి ఏమీ కూడా పట్టించుకోకుండా నా దేవుడే చూసుకుంటాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఆయనే చూసుకుంటాడని చెప్పి ఆయన మాటకు లోబడి ఓడను తయారు చేశాడు.
అలాగే ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కొంతమంది నీకు విరోధులు అవ్వచ్చు. నీ కుటుంబ సభ్యులే నీకు విరోధులు అవ్వచ్చు, నీ స్నేహితులు నీకు విరోధులు అవ్వచ్చు, లేదా నేను అందరూ దూరం పెట్టి ఉండొచ్చు. నేను ఎంతమంది దూరం పెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను వాళ్ళని విడిచిపెట్టమని ఎవరో చెప్పడం లేదు, కానీ వారు నిన్ను విడిచిపెట్టినప్పుడు మాత్రం నువ్వు ఎంత మాత్రము భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారు ఎప్పుడైతే నేను దూరం పెడుతున్నారో నువ్వు అప్పుడు దేవునికి దగ్గర అవుతున్నట్టు అర్థం. నిజంగా మరి నోవాహు గారిని మరి అక్కడ ఉన్న ప్రజలందరూ దూరం పెడుతున్నప్పుడు మరి ఎంతగానో ఆయన దేవుడికి దగ్గరయ్యి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరి ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే. ఎవరైనా నిన్ను దూరం పెడుతున్నారా దేవుడు ఎదుగుతున్నావని, అది నువ్వే మాత్రం దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవునికి దగ్గర కాబోతున్నావు. అంతే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనం దేవుని యందు నీతిగా ఉన్నట్లయితే దేవుడు మన కష్టకాలంలో కూడా మనల్ని ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు కనుక మనల్ని ప్రతి సమయంలో ప్రతి విషయమైనా చూస్తూ ఉంటాడు. నీ పరిస్థితులను బట్టి కానివ్వండి, నీ కష్టాలను బట్టి కానివ్వండి, నీ శ్రమలను బట్టి కానివ్వండి, ప్రతి దానిలో ఆయన చూస్తూ నీకు కావలసినన్ని సమయానికి ఏర్పరుస్తాడు. మరి దేవుడు చెప్పిన రీతిగా మరి 40 దినాలు పగలు వర్షము రాత్రి కురియున్నప్పుడు మరి ఎంతగానో మరి ప్రజలందరూ ఇప్పుడు నోవాహు గారి గురించి తెలుసుకుని ఆ వాడి దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని యొక్క వాడు తలుపు అనేది వేసి ఉన్నాడు. చూసారా, దేవుడు రమ్మన్నప్పుడు ప్రజలెవరూ కూడా రాలే. వన్స్ ఒకసారి దేవుడు ఆ తలుపు బిగించాక ఎవరు కూడా దాన్ని తీయలేదు. అందరూ కూడా వర్షంలో చనిపోవడం అనేది జరిగింది. ఈరోజు ఈ వాడ గుర్తు ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన నీ కొరకు నా కొరకు ఎంతగానో కలువరిలో ప్రాణం పెట్టడం జరిగింది. ఆయన మనల్ని రమ్మంటున్నాడు. ఆయన రమ్మన్నప్పుడే మనం ఆయన వెతుక్కుంటూ మనం వెళ్ళామంటే మనకు రక్షణ భాగ్యం అనేది దొరుకుతుంది. ఆయన రమ్మన్నప్పుడు మనం వెళ్ళడం మానేసి తర్వాత వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే అని ఆలోచన కలిగి ఉన్నామనుకో, ఒకనొక రోజు దేవుడు ఎలాగైతే మరి వాడ తలుపు అనేది బిగించాడు, అలాగే ఆయన మనం వెళ్ళకుండా మరి ఎప్పుడైతే పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆయన యొక్క తలుపు అనేది బిగించాడు, అంటే ఆ నిమిషంతో మనం నరకానికి మనం వెళ్ళవలసింది. అందును బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎరిగి ప్రతి ఒక్కరు దేవుని వద్దకు వస్తారని ఆశిస్తున్నాను. చివరిగా నేను ఒకటే చెప్తాను, ఏంటంటే జల ప్రవాహం అక్కడ మరి భూమిని ముచ్చెడుతున్నప్పుడు మరి నోవాహు కుటుంబం అంతా ఒకే తాటి మీద నిలబడి ఉన్నారు. మరి నీ జీవితంలో మీ కుటుంబంలో మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం ఎదిరినప్పుడు మీ కుటుంబం అంతా కూడా ఒకే తాటి మీద ఉండి మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు వాటిని మీరు చేయించగలుగుతారు. వాటి నుంచి మీరు విడుదల అనేది పొందుకోగలుగుతారు. బయట ఎంత వరద పొంగిపోయినా లోపల ఉన్న నోవాహు కుటుంబానికి ఏమాత్రము ఏమీ కాలేదు. ఎందుకంటే లోపల దేవుడు ఉన్నాడు కనుక. ఈ లోక శ్రమలు నేను ఎంతగానో ముంచెత్తడానికి చూసినా మరి నీకు ఏమీ కాకుండా దేవుడు నిన్ను శాంతి భద్రతలతో కాపాడుతాడు. ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు కనుక. ప్రతి ఒక్కరూ కూడా మరి కుటుంబం అంతా కలిసి మరి ప్రార్థించినప్పుడు ఎలాంటి సమస్యనైనా సరే మనం చేయించగలదు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నీకు స్తుతిస్తున్నాం నాయన. మరి నోవాహు గారు ఆనాటి దినంలో ఎలాగైతే నీతిగా ఎంచబడి ఉన్నారో అటు రీతిగా మేము కూడా మరి నీతిగా జీవించగలిగేలాగా సహాయం నడిపించండి తండ్రి ప్రభునైనా. మరి జల ప్రవాహము ఎదురైనప్పుడు ఎంతగానో మరి కుటుంబం అంతా రక్షించబడి ఉన్న తండ్రినైనా, మరి మాకు తండ్రి ప్రభునైనా మాలో శ్రమలు వచ్చినప్పటికీ, మరి బాధలు వచ్చినప్పటికీ కుటుంబం అంతా కలిసి తండ్రి ప్రభు ప్రార్థించి అన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు అనంతమైన నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం మా పేపర్లకు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. ఆమేన్.